చింటూ లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మావోయిస్ట్ పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల తర్వాత ఇతని పేరే మారుమోగుతోంది ఇప్పుడు. అయితే అలాంటి సుధాకర్ జవాన్ల బుల్లెట్ల దాటికి నేలకొరిగాడు. తనను నమ్ముకున్న దళ సభ్యులను అయోమయంలో నెట్టేశాడు. అయితే ఇలాంటి అగ్రనేత మరణం మావోయిజానికి తీరని లోటంటూ చెబుతున్నారు చాలామంది. ఇంతకీ మావోయిస్టు దళ సభ్యుడిగా చేరిన సుధాకర్ ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మావోయిస్ట్ అగ్రనేతల్లో సుధాకర్ ఒకరు. రెవల్యూషనరీ పొలిటికల్ స్కూల్ రీజనల్ బ్యూరోలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆయన. ఒకప్పుడు ఏఓబీలో మావోయిస్టు ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘకాలం నాయకత్వం వహించాడు. ఎత్తుగళ్లు వేయడంలోనూ ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ సుధాకర్ది అందివేసిన చేయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు సుధాకర్ స్వగ్రామం. సుధాకర్ది అత్యంత పేద కుటుంబం. చదువు కోసం విజయవాడ వెళ్లిన సుధాకర్ తిరిగి గ్రామానికి రానేలేదని సోదరుడు ఆనందరావు చెబుతున్నారు. 40 ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులయ్యారు. విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమ బాట పట్టారు. 2004లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, గణేష్లతో పాటు సుధాకర్ అప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. చర్చల సందర్భంలో హైదరాబాద్లో కొంతకాలం బస చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సుధాకర్ మాట్లాడిన చివరి మాటలను ఒకసారి మనము విందాం. మీ దృష్టి తీసుకొస్తాను. ఇందాక ఒక కాగితం వచ్చింది, మెన్యూ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది, మేమేం తింటున్నామని. అడవిలో ఏం తింటున్నామో, మన పీడిత ప్రజలు ఏం తింటున్నారో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మొదటి రోజు మాకు చాలా మేము ఎప్పుడూ చూడనటువంటి రుచులు చూపించారు. వెంటనే మాతో ఉన్నటువంటి మా రక్షణగా ఉన్నటువంటి కామ్రేడ్స్ మనం ఏం తింటున్నాం, ఇది ఎవరి తిండి అని అడిగారు. వెంటనే ఇంత స్పందన ఆ కామ్రేడ్స్ లో రావడానికి కారణం ఏ వర్గం నుంచి వచ్చాం, ఏ వర్గం కోసం పోరాడుతున్నాం అనేటువంటి స్పృహ. మన పార్టీ ఆ స్పృహనిచ్చింది. రాత్రి నాయకత్వం ఒకసారి అనుకుని ముందే చెప్పి ఉండాల్సింది, మన మెన్యూ ఎలా ఉండాలో చెప్పలేకపోయాం, ఇప్పుడన్నా చెబుదామని చెప్పి పొద్దున్నే వాళ్ళని పిలిచి, మాకు సహకరిస్తున్నటువంటి వంట చేసే వాళ్ళని పిలిచి, మా అలవాట్లు ఇవి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి, మాకు ఇడ్లీ పెట్టండి, సాంబార్ ఇవ్వండి, ఒక కూర సాంబారు చాలు, మజ్జిగ ఇవ్వండి, అరటిపండి. అయితే 2004 చర్చల అనంతరం తిరిగి ఇప్పుడు సుధాకర్ మైదాన ప్రాంతానికి రాలేదు. ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు. కాగా ఏపీకి చెందిన మరో నేత మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మే 21న నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఇంతలోనే మావోయిస్టులు మరో ముఖ్యమైన నాయకుడిని సుధాకర్ని కోల్పోయారు. సుధాకర్ 25 ఏళ్ల వయసులో తుపాకీ పట్టి దాదాపు 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. విజయవాడలో ఆయుర్వేద విద్యను అభ్యసిస్తున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన సుధాకర్ 1985-86 ప్రాంతాల్లో ఆ పార్టీలో చేరి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆ హోదాలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ మావోయిస్ట్ పార్టీ టెక్ టీమ్ రీజనల్ పొలిటికల్ స్కూల్కు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. మావోయిస్ట్ పార్టీకి మేధోపరమైన సాంకేతిక సేవలు అందించడంలోనూ కూడా పేరుందారు సుధాకర్. పోలీసులపై దాడులు, బాంబు పేలుళ్లు సహా సుధాకర్పై ఏపీలో పలు కేసులు సైతం నమోదై ఉన్నాయి. సుధాకర్ తలపై 1.5 కోటి రివార్డు ఉందంటే ఇట్టే చెప్పేయచ్చు ఎంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అని. సుధాకర్ తండ్రి రామకృష్ణ నాయుడి స్వస్థలం విజయనగరం జిల్లా. ఆయన ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరానికి వలస వచ్చారు. సుధాకర్ చిన్నతనమంతా ప్రగడవరంలోని గడిచింది. పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు, ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన సుధాకర్ ఆ తర్వాత విజయవాడలో ఆయుర్వేద విద్యలో చేరారు. దాన్ని మధ్యలో విడిచిపెట్టి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. 2001 నాటికి ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఏఓబీ ప్రాంతంలో అనేక దాడులు నిర్వహించారు. వాటికి సంబంధించి సీలేరు, మక్కువ, ఎల్విన్పేట, అన్నవరం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయనపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు సుధాకర్ భార్య కాకర్ల గురుస్మృతి అలియాస్ సమత కూడా
మావోయిస్ట్ పార్టీ కీలక నాయకురాలే. ఆమె ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఏఓబీలో పనిచేసిన తర్వాత సుధాకర్ ఛత్తీస్గఢ్కు వెళ్ళిపోయారు. 2007 నుంచి అక్కడి అబూజ్మడ్ ఏరియాలో ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. రీజనల్ పొలిటికల్ స్కూల్కు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. తెలుగు, హిందీ, గోండి భాషల్లో ఆయన అనర్ఘలంగా మాట్లాడగలరు. ఆయన 2005లో మన్యంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్నారు. 1983లో సుధాకర్ తండ్రి అనారోగ్యం పాలై చెన్నైలో చికిత్స పొందారు. ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిని చూసేందుకు సుధాకర్ ఒకసారి ఊరొచ్చారని కుటుంబీకులు వెల్లడించారు. అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు రాలేదని కూడా చెప్పుకొచ్చారు. సుధాకర్ తండ్రి 1983లో, తల్లి 5 ఏళ్ల క్రితమే కన్నుమూశారు. ఆ సందర్భాల్లోనూ తల్లిదండ్రుల కడసారి చూపుకు సైతం సుధాకర్ రాలేదని చెబుతుంటారు. సుధాకర్ అన్నయ్య వారి స్వగ్రామం సత్యవోలు. ఏదేమైనా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరణాంతరం కేంద్ర కమిటీ సభ్యుడైన సుధాకర్ మరణం మావోయిజానికి అత్యంత దెబ్బంటూ ఇప్పుడు సర్వత్రా బలమైన వాదన వినిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.